వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి న్యాచురల్స్. ఆర్డర్స్ కై స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి. పూటగా మద్యం తాగి పోలీసులపైన తిరగబడ్డాడు ఓ మందుబాబు. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలకు సహకరించకుండా ఖాకీల కాలర్ పట్టుకుని నడి రోడ్డుపై హంగామా సృష్టించాడు. మద్యం మత్తులో అతడు చేసిన వీరంగంపై మీరు కూడా లుక్కేయండి. పోలీస్ ఆఫీసర్ చట్ట పట్టుకోకూడదు. తెలీదు. చూశారుగా పోలీసులతో ఎంత దురుసుగా ప్రవర్తిస్తున్నాడో. అసలు ఏం జరిగిందంటే, విశాఖలోని ఎన్ఏడి ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తుండగా ఒకే బైక్ పై వస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు ఆపారు. వారిలో ఒకరు పారిపోగా మరో ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. అయితే వారిలో చరణ్ అనే యువకుడు రెచ్చిపోయాడు. పోలీస్ కానిస్టేబుల్ ను బూతులు తిడుతూ కొడుతూ హల్చల్ చేశాడు. పక్కనున్న వారు చెప్తున్నా ఎవరి మాట వినకుండా పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. ఒకానొక దశలో ట్రాఫిక్ కానిస్టేబుల్ పై ఆ యువకుడు చేయి చేసుకున్నాడు. ఆ పోలీస్ చొక్కాను పట్టుకున్నాడు. దీంతో ఆగ్రహించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆ యువకుణ్ణి కొట్టాడు. దాదాపు అరగంట సేపు రోడ్డుపై ఈ హంగామా జరిగింది. చివరికి ఎయిర్పోర్ట్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారొచ్చి అతన్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డ్రంక్ అండ్ డ్రైవింగ్ లో పట్టుబడిన తాగుబోతులు పోలీసులపై దురుసుగా ప్రవర్తించడం పరిపాటిగా మారింది. నిషా తలకెక్కిన తర్వాత ఎవరైతే నాకేంటి అంటున్నారు తాగుబోతులు. దీనిపై మీరేమంటారో ఓ కామెంట్ చేయండి. పోలీస్ ఆఫీసర్ చట్ట పట్టుకోకూడదు. తెలీదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.